గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ఈ సమయంలో మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి. ఫ్రైడే వీకెండ్ లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ది వీక్ ఒక హ్యాంగ్సెంగ్ మినహాయిస్తే మిగతా ఆసియా మార్కెట్లలో నష్టాలు కనిపిస్తున్నాయి. యుఎస్ ఫ్యూచర్స్ కూడా స్లైట్లీ నష్టాలతోనే కనిపిస్తున్నాయి. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకు స్లైట్లీ వీక్ ఓపెనింగ్నే సూచిస్తోంది. యుఎస్ఏ మార్కెట్స్ లాస్ట్ నైట్ సెలవు తీస్తున్నాయి. జూన్ 10th హాలిడే అక్కడ జరిగింది. సో ట్రంప్ గారు ఆయన ప్రకటనలు ఆయన చేస్తున్నారు. 2 వారాల్లో ఇరాన్పై నిర్ణయం తీసుకుంటారట. ఓవైపు యుద్ధం కొనసాగుతోంది, మరోవైపు నిర్ణయం అంటున్నారు. అంటే ఇంకా ఏ నిర్ణయం తీసుకుంటారంటే యుఎస్ఏనే ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటుందా? ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ని అడ్డుపెట్టుకొని యుద్ధం కొనసాగిస్తున్నారు. సో ఈ అన్సర్టెంటీ ఇంకా మనకు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ $77 సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఒక దశలో $79 దాకా వెళ్ళింది మార్నింగ్. అక్కడ నుంచి $77 సమీపంలో ఇప్పుడు ట్రేడ్ అవుతోంది. సో ఒక జియోపొలిటికల్ అన్సర్టెంటీ కొనసాగుతోంది. ఇది మన మార్కెట్స్పై ప్రభావం చూపిస్తోందని అనాలి. ఎందుకంటే ఈ వీక్లో సరే సెన్సెక్స్ నిఫ్టీ అక్కడే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 month నుంచి ఒక నేరో రేంజ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. నిఫ్టీ 24,450 to 25,050 అంటే ఒక 600 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ లాస్ట్ 1 weekలో కనుక చూస్తే మనం నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఫ్లాట్గా ఉన్నాయి. 0.3% ఎంతో సెన్సెక్స్ పెరిగింది. కానీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 2%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 2% అండ్ మైక్రో క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 3%. అంటే రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, రిటైల్ అంటే నాట్ జస్ట్ మనలాంటి చిన్న ఇన్వెస్టర్లే కాదు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఫ్యామిలీ ఆఫీసెస్ వాళ్ళు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కోవలోకే వస్తున్నారు ఇప్పుడు. అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళల్లో కొంత ప్యానిక్ కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాదు, దే ఆర్ మోర్ ఆఫ్ బిజినెస్ ఇన్వెస్టర్స్. అంటే ఈ ట్రేడింగ్ మీద ఆధారపడేవాళ్ళు, షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడ్స్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళ సెల్లింగే మనకు ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మిడ్ క్యాప్ స్టాక్స్ మనకు ఈ మధ్యకాలంలో నష్టపోవడం అనేది మనం చూసాం. అది బికాజ్ ఆఫ్ ది రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండే కౌంటర్స్లోనే ఎక్కువ మనకు ఆ సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. నిన్న చూస్తే మనం డిఫెన్స్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ వచ్చింది. ఇప్పటిదాకా డిఫెన్స్ చాలా రెసిలెంట్గా ఉన్నటువంటి సెక్టర్, డిఫెన్స్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే ఆల్మోస్ట్ 1:5. ఎన్ఎస్సిలో 427 స్టాక్స్ లాభాలతో 2211 అంటే 2211 స్టాక్స్ నష్టాలతో 1:5 నిష్పత్తి కనిపించింది. ఓపెనింగ్లో బాగానే ఉంది, ఆ తర్వాత మాత్రం బాధేశారు. చిత్తకొట్టుడు అంటాం కదా, అలా కొట్టారు. సో ఇది చాలా స్టాక్స్ లైక్ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, మిందా కార్ప్, ఇంటెలెక్ట్ డిజైన్, సైంట్, ఆర్ పవర్, ఇన్వెంచరస్ నాలెడ్జ్, ఇటువంటి కౌంటర్స్ అన్నింటిలోనూ హ్యూజ్ సెల్లింగ్ చూసాం. లాస్ట్ 1 monthలో చూస్తే ఏబిఎఫ్ఆర్ఎల్ 74% తగ్గింది. సరే, ఇందులో ఒక కార్పొరేట్ డెవలప్మెంట్ ఏదో ఉంది. గ్రావిటా ఇండియా 22% తగ్గింది. పాలీమెడిక్యూర్ 16%, డిక్సన్ 16%, సిఈ ఇన్ఫో అరౌండ్ 15 to 16%, జిఐసి, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, ఇలాంటి కంపెనీలన్నింటిలోనూ మనం ఓలా ఎలక్ట్రిక్, గుజరాత్ ఫ్లోరోకెమ్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఇలా మనం లిస్ట్ చెప్పుకోవచ్చు. సో ఇటువంటి ఒక సెల్లింగ్ అనేది మనకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కనిపిస్తుంది. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ జరిగిన స్టాక్ కౌంటర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. లైక్ విశాల్ మెగా మార్ట్ చెప్పుకోవాలంటే, అలాగే యాక్సిస్ కేడ్స్ టెక్నాలజీస్, ఇలాంటివి మనకి మంచి రిటర్న్స్ ఇచ్చిన ఉన్నాయి. కానీ బ్రాడ్గా చూస్తే ఎక్కువ స్టాక్స్లో సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే నిన్న లిస్ట్ అయిన సిమెన్స్ ఎనర్జీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోయింది. సుమారుగా 3,000 రూపాయల దగ్గరగా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ క్లోజింగ్కి ఆల్మోస్ట్ హై నుంచి కనుక మనం చూస్తే ఒక 10% ఫాల్ అనేది మనం గమనించాం. సో ఇలా మనకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఒక సెంటిమెంట్ కొంత వీక్గా ఉండడం అనేది చూస్తున్నాం మనం. సో దీనికి ఏం కారణాలు అంటే, ఒకటి గ్లోబల్ జియోపొలిటికల్ అన్సర్టెంటీ, ఏమో ఎప్పుడేం జరుగుతుందో, ఎందుకు వచ్చిన గొడవ, కొంత క్యాష్ పెట్టుకుందాం, కొంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం అనే ఒక యాటిట్యూడ్ అయి ఉండొచ్చు. లేదు బాగా పెరిగిపోయాయి వాల్యుయేషన్స్, ఇక్కడ
కన్సర్న్ ఉందని అనుకోవచ్చు. అంతకుముందు మనకు ఆల్మోస్ట్ కొనసాగినటువంటి ఒక 6 months ఫాల్ ఏదైతే ఉందో దాని ఆ జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ పనిచేస్తూ ఉండడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకు కారణాలుగా చెప్పచ్చు. యుఎస్లో ఇవాళ మళ్ళీ ట్రేడింగ్ పునఃప్రారంభం అవుతుంది. ఈరోజు అక్కడ యాక్సెంచర్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే జూన్ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఈరోజు ఉందట. ఇది ఆల్మోస్ట్ అతిపెద్ద ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందట ఇవాళ. $6 trillion ఎంతో ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందని చెప్తున్నారు. ఇవన్నీ యూఎస్ మార్కెట్స్ సంబంధించిన అంశాలు. కానీ మన మార్కెట్స్లో, బ్రాడర్ మార్కెట్స్లో పెయిన్ కొనసాగుతోంది. ఇది జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. స్టాక్స్ టు ఇండివిజువల్ స్టాక్స్ దృష్టితోనే మార్కెట్లో ఈ సమయంలో మనం ఉండడం మంచిది. నాయిస్ అంతా పక్కన పెట్టేసి యుద్ధం లేకపోతే సెంటిమెంట్ వీటన్నిటికంటే కూడా లెట్ అస్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్స్లో ఏం జరుగుతుంది. లైక్ ఇవాళ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కంపెనీస్ అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి, ఐఆర్ఎఫ్సి, హడ్కో ఇటువంటి స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్బీఐ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ను కొంతవరకు సడలించింది. ఇంతకుముందు ప్రొవిజనింగ్ ఫర్ అన్ఫినిష్డ్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 5% ప్రొవిజన్ చేయాలన్న ఒక నిబంధన ఇప్పుడు 1%కే కుదించి దాన్ని అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇది ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కంపెనీస్కి ఒక మంచి అవకాశం అవుతుంది. ఇవాళ బహుశా ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ అలాగే రియల్టీ సెక్టర్ కూడా లైమ్ లైట్లో ఉంటుంది. అండ్ మరికొన్ని గ్రే మార్కెట్ యాక్టివ్గా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు సెకండరీ మార్కెట్ కంటే కూడా ఈ అన్లిస్టెడ్ స్పేస్ ఏదైతే ఉందో అది బాగా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ జూన్ 25 అంటే నెక్స్ట్ వీక్లో ఓపెన్ కాబోతుంది. 25, 26, 27 3 రోజులు. ప్రైస్ బ్యాండ్ ఎంత 700 to 740. అన్లిస్టెడ్ స్పేస్లో ఎంత కోట్ అయింది? లాస్ట్ కోట్ 1225 రూపీస్. అంటే 66% ప్రీమియంతో లిస్ట్ అయితేనే హెచ్డిబి ఫైనాన్షియల్ అన్లిస్టెడ్ షేర్లు కొన్న వాళ్ళకి మరి అంత ప్రీమియం వస్తుందా లేదా? అందుకనే మనం పదే పదే ఈ హై ప్రీమియంతో ఉన్న స్టాక్స్ జాగ్రత్తగా ఉండడం చెప్తున్నాం. ఎన్ఎస్సి కావచ్చు, ఎన్ఎస్డిఎల్ కావచ్చు, విక్రమ్ సోలార్ కావచ్చు, ఇవన్నీ రాబోయే ఐపీఓస్. అండ్ 12,500 కోట్ల రూపాయల ఐపీఓ హెచ్డిబి ఫైనాన్షియల్స్. అలాగే నెక్స్ట్ మంత్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఉంది. ఆ తర్వాత ఎన్ఎస్సి కూడా బహుశా నెక్స్ట్ 6 monthsలో ఐపీఓ వచ్చేస్తుంది. సో ఇటువంటి ఒక హైటెండ్ యాక్టివిటీ మనకు ఐపీఓ మార్కెట్ ఆర్ గ్రే మార్కెట్లో కనిపిస్తుంది. సో అక్కడ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు డిస్కస్. అక్కడ ఉన్న రిస్క్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. సో ఎన్ఎస్సి అయితే 2,200 రూపాయల దగ్గర ఎక్కడో నిన్న కనుక్కుంటే ఆ ప్రైస్ చెప్పారు. సో 2,200 అంటే చాలా హ్యూజ్ ప్రీమియంగానే భావించాలి. 5.4 lakh crores మార్కెట్ క్యాప్ వస్తుంది అక్కడ ఆ ప్రైస్ దగ్గర కానీ మనం చూస్తే. సో అంత హై ప్రైస్. మరి మనకు ఇష్యూ సమయంలో ఏ ప్రైస్ దగ్గర ఇప్పుడు చూసాం మనం 1225 అన్లిస్టెడ్ మార్కెట్లో ఉంటే 740 రూపీస్ ఇష్యూ ప్రైస్గా నిర్ణయించింది మనకు హెచ్డిబి ఫైనాన్షియల్స్. కాబట్టి ఈ గ్యాప్ని దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తగా పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే సరే ఎన్ఎస్సికి 93% మార్కెట్ షేర్ ఉంది. బిఎస్సిది క్యాష్ మార్కెట్లో, ఈవెన్ ఎఫ్ఎండ్ఓ మార్కెట్లో అయినా ఎనీవేర్ బిట్వీన్ 90%, అరౌండ్ 90% మార్కెట్ షేర్ ఎన్ఎస్సిదే. కొన్నిట్లో అయితే 99% ఆప్షన్స్లో అయితే, ఫీచర్స్లో కొంచెం తక్కువ కానీ. సో అటువంటి ఒక మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ కాబట్టి బిఎస్సి మార్కెట్ క్యాప్ ఎంత 1,05,000 crores. దానికి సుమారుగా 5 రెట్ల మార్కెట్ క్యాప్ ఎన్ఎస్సికి ఉండడంలో తప్పేం లేదని కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా ఇటువంటి అంశాలన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ చాలా రిస్క్ ఉంటుంది. ఒకవేళ లిస్టింగ్ తర్వాత అన్లిస్టెడ్ స్పేస్లో కొన్న వాళ్ళకి ఆ ప్రైస్ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ గమనిస్తూ మనం ముందుకు సాగాలి. కుటుంబరావు గారు, మార్నింగ్ ఫోన్లో దొరకడం లేదు, మీరు బాగా బిజీగా ఉన్నట్లుగా ఉన్నారు. మీటింగ్స్లో బిజీగా ఉన్నామండి, అది పర్లేదు. ఓకే. సో ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ రియాక్షన్స్? ఈరోజు ఏ విధంగా ఉంటుంది ట్రేడింగ్ అనుకుంటున్నారు? ఓకే, ఇవాళ రామకృష్ణ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బహుశా దుబాయ్లోనే ఉన్నట్లున్నారు, దుబాయ్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ రామకృష్ణ గారు ఫ్రమ్ దుబాయ్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. దుబాయ్ వచ్చేసాను సార్, హైదరాబాద్ వచ్చేసారా? ఓకే, గుడ్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్.
సో కుటుంబరావు రెడ్డి ఎలా చూస్తున్నారు మార్కెట్ ట్రెండ్ని ఈరోజు? లేదు, మార్కెట్ లాక్ అయిపోయింది క్లియర్లీ 24,500 to 25,200 బ్యాంక్ లోన్ అనమాట. కన్సాలిడేషన్ అంటూ ఏదైతే అనుకుంటున్నామో అది కన్సాలిడేషనా లేకపోతే ఒక కంప్రెస్డ్ స్ప్రింగ్ లాగా ఉండి పాజిటివ్ న్యూస్ వస్తే ఒక్కసారి బ్రేక్అవుట్ వస్తుందా అప్ సైడ్, ఆర్ నెగిటివ్ న్యూస్ వస్తే కాస్త డిక్లైన్ అయిపోయి షార్ప్ గా ఫాలో అవుతుందా అనేది కూడా చెప్పడం కాస్త డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే, నేను ఊరిని చార్ట్స్ చూసా మార్నింగ్ చూస్తే దాదాపు 32-33 సెషన్స్ అయిపోయింది ఇప్పటికి, ఓన్లీ ఈ రేంజ్ లో ఉందన్నమాట. అంటే దాదాపు నెలన్నర ఈ రేంజ్ లో స్టక్ అయిపోయి ఉందంటే కనుక ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ టెరిటరీలో ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే మూవ్ ఏదొచ్చినా కూడా అనమాట వెరీ బిగ్ మొమెంటం తోటి వస్తుంది, ఐదర్ పైకి అవనండి కిందకి అవనండి. కాబట్టి అనమాట ఎంతైనా సరే లో వాల్యూమ్స్ లో ట్రేడ్ చేయటం బెటర్ అనమాట. అండ్ కాస్త కేర్ఫుల్ గా అనమాట ఎక్కువ కాషన్ తీసుకోవటం కూడా అడ్వైజబుల్. ఇప్పుడు నిన్న మార్కెట్ చూసాం, ఇండెక్స్ ని చూస్తే కనుక మనకి తెలియదు కానీ బ్రాడర్ మార్కెట్ లో నిన్న ఎంత ఫాల్ వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. షార్ప్ కట్స్ అనమాట చాలా స్టాక్స్ లో కనిపించినాయి, ఎస్పెషల్లీ లార్జ్ మిడ్ క్యాప్స్ కానీ ఈవెన్ మిడ్ క్యాప్ సీట్లో కూడా సెల్లింగ్ వచ్చేసింది. అంటే ఏంటి, పేషెన్స్ ఎగ్జాస్ట్ అయిపోతాను. ఆ పేషెన్స్ ఎగ్జాస్ట్ అవుతుందా లేకపోతే సేఫ్టీకి పరిగెత్తున్నారా అనేది కూడా చూడాలి మనం. కాబట్టి క్లియర్ కట్ గా ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు, పైగా గ్లోబల్ న్యూస్ అన్సర్టనిటీ లైక్ యుఎస్ ఉంది, ఆయన ఏదో ట్రంప్ గారు G7 మీటింగ్ నుంచి వచ్చేసి ఆసిఫ్ ఇజ్రాయెల్ ని నెక్స్ట్ డే, ఇది ఇరాన్ ని నెక్స్ట్ డే అటాక్ చేస్తాను ఇజ్రాయెల్ తో పాటు అన్నట్టు ఇండికేషన్ ఇచ్చిన ఆయన ఇప్పుడు 2 weeks డెడ్ లైన్ ఇస్తున్నాను. ఇది టిపికల్ అయిపోయింది. బాబాయ్కి హడావుడు ఎక్కువ కుటుంబరావు గారు బాబాయ్కి. సో అదే ఇదివరకు తారీఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు పాస్ చేయటం, మళ్ళా తర్వాత July 8th వరకు ఎక్స్టెన్షన్ ఇస్తానంటాం. ఇప్పుడు దీన్ని యాక్చువల్ గా నన్ను అడిగితే మాత్రం కాస్త భయపడ్డారు అమెరికన్స్, ఇజ్రాయలీస్. దానికి ఇరాన్ ని మెచ్చుకోవాలి, అవునన్నా కాదన్నా. ఎందుకంటే వాళ్ళ ఫతే హైపర్సోనిక్ మిజైల్ అనమాట అటాక్ చేసి ఇజ్రాయెల్ ప్రీమియర్ సైన్స్ ఇన్స్టిట్యూట్, వైజ్మాన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ అనమాట రీచ్ అవ్వటం, వాళ్ళ ఐరన్ డోమ్ అనమాట బ్రీచ్ అవ్వటం, ఇవన్నీ చూస్తే కొంచెం భయం ఉంది వాళ్ళకి. అంత ఈజీగా ఇరాన్ ని ఓడించగలం అనే భయం కూడా నెలకొందనేసి చూడాలి. కాబట్టి ఏమన్నా అగ్రెసివ్ స్టెప్స్ ఇజ్రాయెల్ తీసుకుంటుందా ఇరాన్ పైన, ఆర్ యుఎస్ సపోర్ట్ తోటి ఇంకేమన్నా అనమాట డ్యామేజింగ్ స్టెప్స్ తీసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆ ఫియర్స్ తోటి క్రూడ్ కూడా మనం చూసాం, దాదాపు $79 వరకు వెళ్ళనమాట. ఇప్పుడు 77 అక్కడ ఓవర్ అవుతాను. మనకి డబుల్ వ్యామీ ఏంటంటే రెండో పక్కన రూపాయి కూడా వీక్నెస్ అయిపోతాను, క్లోజర్ టు 87 వచ్చింది, ఇప్పుడు 86.73 నిన్న రూపాయి క్లోజింగ్ అనమాట అగేన్స్ట్ డాలర్. కాబట్టి డబుల్ వ్యామీ అవుతుంది. కానీ క్లియర్లీ అమాంగ్ ఆల్ ద లార్జర్ ఎకానమీస్ మనది సేఫర్ ఎకానమీ అని, ఎందుకంటే కాస్త డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ క్రూడ్ ఇంపాక్ట్ తోటి ఇన్ఫ్లేషన్ అంటూ పెరిగితే అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అండ్ గ్రోత్ కి ఊతం ఇద్దామని ఆర్బీఐ రీసెంట్లీ అహెడ్ ఆఫ్ కర్వ్ అనొచ్చు, వడ్డీ రేట్లు తగ్గించడం కూడా ఒక పాజిటివ్ అని చెప్పేసి అనాలి మన దగ్గర. దాంతో క్లియర్ గా అనమాట ఇవాళ అవునన్నా కాదన్నా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ ఇంటర్వ్యూ అమిత్ షా గారిది చూస్తే హెడ్ లైన్ ఏముందండి, ఇండియా సేఫెస్ట్ బెస్ట్ అండ్ ఓన్లీ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్. ఆయన వర్డ్ కాన్షియస్ గా వాడాడు, ఓన్లీ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. లిటరల్లీ అదే అవుతోంది. ఎందుకంటే అన్ఎఫెక్టెడ్ ఏదన్నా ఉంది లార్జ్ ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ ఇన్ ద వరల్డ్ అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ ఇండియానే కనిపిస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎఫ్ఐఎస్ యాటిట్యూడ్ కూడా మనం చూద్దాం. ఇది వరకు రూపాయి క్షీణించినప్పుడు ఎంత అగ్రెసివ్ గా సేల్స్ చేసేవారు, నెలకి దాదాపు 25,000 30,000 కోట్లు సేల్స్ చేసి మనమే కంగారు పడేవాళ్ళం. ఏ రోజు చూసినా 2,000 3,000 కోట్లు అట్లా సేల్స్ ఉండేవి. అలాంటిది ఇప్పుడు వాళ్ళ సేల్స్ ఎట్లా ఉన్నాయి, చాలా నథింగ్, వెరీ నామినల్ సేల్సే ఉంటున్నాయి. అంటే ఏంటి, వాళ్ళకి ఇండియానే బెటర్ మార్కెట్ కదా అని ఎందుకు అమ్మాలి, వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ లో ఉందాం అన్నట్టు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ యుఎస్ ఫెడ్ ఈవెంట్ కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ 6 months లో ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా అనేది యుఎస్ లో కూడా తెలియదు. అందుకని దే ఆర్ లుకింగ్ ఎట్ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నమాట. అక్కడ సేఫ్టీ ఎక్కడ ఉందనేది చూస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం మన మార్కెట్ లో పెద్దగా ప్యానిక్ అవ్వాల్సింది లేదు. బట్ ఏంటంటే ఇమ్మెన్స్ పేషెన్స్ కావాలి. ఇక్కడ బిహేవియరల్ యాటిట్యూడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ కూడా అనమాట. పేషెన్స్ ఎగ్జాస్ట్ అయ్యి ప్యానిక్ లో కనుక అమ్మితే ఎట్ సమ్ పాయింట్ ఒక చిన్న 100-200 points నిఫ్టీ కరెక్షన్స్ అట్లా వచ్చినప్పుడు కూడా దే విల్ మిస్ అవుట్ ఆన్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అని అంటారు. సరే, కార్పొరేట్ డెవలప్మెంట్స్ కొన్ని ఉంటాయి, ఎప్పుడు లేనిది సడన్ గా సన్ టీవీలో ఇప్పుడు అనేది మారని నోటీస్ పంపించడం. ఎందుకంటే సౌత్ ఇండియన్ మార్కెట్ అవునన్నా కాదన్నా మీడియా మార్కెట్ లో సన్ టీవీ ఇస్ ఏ వెరీ బిగ్ ప్లేయర్.
మరి ఇది అల్టిమేట్లీ ఈ ఈవెంట్స్ దారి తీసి ఏదో ఒకళ్ళు టేక్ ఓవర్ బిడ్కి వెళ్తుందా, ఏమన్నా మల్టీనేషనల్స్ టేక్ ఓవర్ చేసేస్తాయి అనేది కూడా దాన్ని చూడాలి. బట్ ఇంతవరకు అయితే మనకి తెలియదు అది ఎంతవరకు వెళ్తుంది అనేది. అండ్ ఎప్పుడైనా లార్జ్ క్యాప్స్ బ్లూ చిప్స్ అవునన్నా కాదన్నా ఓవర్ పీరియడ్ రిటర్న్స్ ఇస్తాయి అంటానికి నెస్లే. ఇదివరకు స్టాక్ స్ప్లిట్ అప్పుడు మనం రికమెండ్ చేసిన తర్వాత పోస్ట్ స్ప్లిట్ తగ్గితే చాలా మంది కంగారు పడ్డారు. లాంగ్ టర్మ్ లో ఏమీ లేదండి, కవర్ అవుతుంది అని చెప్తానే ఉన్నాం. ఇప్పుడు కంపెనీ బోనస్ కూడా అనౌన్స్ చేస్తాం. అంటే ఏంటి, ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ కాబట్టి స్ప్లిట్ అయిన వాళ్ళకి ఎంత మల్టీ గెయిన్స్ వస్తాయి అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఇండివిజువల్ స్టాక్స్ చూడటం కూడా ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. లైక్ లోకల్ నాట్కో ఉంది, యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ లో దాదాపు 7 అబ్జర్వేషన్స్ వచ్చినాయి అన్నారు కొత్తూరు ప్లాంట్. మేబీ ఇంపాక్ట్ స్టాక్ పైన ఉండొచ్చు, కానీ ఎంత క్విక్ గా అడ్రస్ చేస్తారు, అడ్రస్ చేస్తే ఎట్లా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. అదే కేన్స్ టెక్నాలజీ క్యూఐపీ చేస్తున్నారు, లార్జ్ క్యూఐపీ, నాట్ ఏ స్మాల్ వన్, 1500 crore అనమాట. పోస్ట్ దట్ అనమాట క్యూఐపీ ప్రైస్ సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా చూడటం అనేది ఇంపార్టెంట్. ఈ మధ్య క్యూఐపీస్ ఎక్కువ అవుతున్నాయి, ఆఫర్ ఫర్ సేల్స్ అనమాట ఓల్డ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎక్కువ అవుతున్నాయి, ప్రమోటర్స్ కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట, అవసరం ఉంటుంది ఎట్లయినా. అండ్ నిన్న కపుల్ ఆఫ్ బ్రోకింగ్ హౌసెస్ సిఎల్ఎస్సి ఇలాంటి వాళ్ళు ఐటీ స్టాక్స్ పైన కాషన్ చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా రిజల్ట్స్ కానీ ఇట్లా మిగతా ఈ రిజల్ట్స్ ఎసెన్షియల్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి, అక్కడ Q2 అనమాట యుఎస్ లో అనమాట, మన దగ్గర ఇక్కడ Q1 అవుతుంది కంపెనీస్ కి. ఎట్లా ఉంటాయి రిజల్ట్స్ అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే సెక్టార్ స్పెసిఫిక్ గా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇన్ జనరల్ నన్ను అడిగితే మాత్రం భయపడాల్సిన మార్కెట్ అంటే ఎవరైతే కనుక వీకర్ స్టాక్స్ లో స్పెక్యులేటివ్ బెట్స్ లో ఉంటారో వాళ్ళు భయపడాలి, కానీ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ లో ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. లైక్ సపోజ్ రైల్వే స్టాక్స్ ఉన్నాయి, ముందు నుంచి వాల్యుయేషన్స్ చాలా ప్రైజీగా ఉన్నాయని చెప్తానే ఉన్నాం. స్టాక్స్ 30-40% రీసెంట్ టైమ్స్ లో పెరగటం చూసాం. 30-40% పెరిగిన స్టాక్స్ కరెక్షన్ డెఫినెట్ గా రావచ్చు, 15-20% కరెక్షన్ ఈజీగా రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. అలాంటి స్టాక్స్ లో ఏమవుతుంది, ఇమీడియట్ గా సెల్లింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే టేబుల్ పైన ఉన్న ప్రాఫిట్ తీసుకెళ్దాం అని చెప్పేసి అనమాట, అమ్మే బ్యాచ్ కూడా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఆ సెల్లింగ్ కూడా వస్తుంది. కొన్ని సెలెక్ట్ స్టాక్స్ లో నిన్న వాల్యూమ్స్ మనం చూస్తే కనుక ఆట్ కౌంటర్స్ కాబట్టి మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ల్యాండ్ మార్క్ కార్స్ ఇవన్నీ ప్లాట్ఫామ్ కంపెనీస్ ఇదివరకు ఎట్లా వీక్ గా ఉన్నా కూడా నిన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోటి స్టాక్ దాదాపు మంచి వాల్యూమ్స్ తోటి 3.5-4% పెరిగింది. అండ్ ఐపీఓ టైం అప్పుడు ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ విపరీతంగా నాయిస్ క్రియేట్ చేసిన కంపెనీ, చాలా మంది తర్వాత సఫర్ కూడా అయ్యారు, కరెక్ట్ అయింది. అదే స్టాక్ లో నిన్న 6 కోట్ల పైన వాల్యూమ్స్ అయినాయి విత్ బ్లాక్ డీల్స్, అండ్ 10% పెరిగింది స్టాక్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 10% పెరగడం అది ఏరోఫ్లెక్స్ కూడా. అండ్ కొన్ని లాజిస్టిక్ కంపెనీస్, ఏజిస్ లాజిస్టిక్స్ ఇలాంటివన్నీ కూడా మంచి వాల్యూమ్స్ తోటి నిన్న 4% జంప్ అవటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం సౌండ్ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, కరెక్ట్ గా అట్రాక్టివ్ వాల్యుయేషన్ కి వచ్చిన స్టాక్స్ లో అయితే మాత్రం ఖచ్చితంగా బై చేయమంటాను, బై ఆన్ డిప్స్ అని. బట్ ఏదైతే ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయో మేబీ ESU స్టాక్స్ లో కొంత కరెక్షన్ రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది నిన్న సెల్లింగ్ ని బట్టి. కాబట్టి కొంత అప్రమత్తత అయితే అవసరం ఉంది, కాషన్ ఉంది హయ్యర్ PE ఉన్న స్టాక్స్ లో మాత్రం అని చెప్పేసి అని కాషన్ చేస్తాం. ఓకే, కొన్ని స్టాక్స్ని క్రాంతి గారు గమ్మత్తుగా ఐడెంటిఫై చేస్తారు, అంటే మంచి ఎర్లీ స్టేజ్లో. అటువంటి అట్లా యాక్సెస్ కేడ్స్ ఒకటి, ఇది ఇప్పుడు ఇండియాస్ డిఫెన్స్ స్టాక్ మార్కెట్ కొన్ని కాయిన్ చేస్తూ ఉంటుంది. CRDMO, ఇప్పుడు మనకి CDMO ఎలా అయితే ఫార్మాలో అంటామో, ఇప్పుడు దీన్ని CRDMO స్టాక్ అని అంటున్నారు. అంటే కాంట్రాక్ట్ R&D ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్. ఈ కంపెనీ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కంపెనీగా అందరికీ తెలుసు. ఇప్పుడు డిఫెన్స్లో ఎమర్జ్ అవుతుంది ఒక మంచి కంపెనీ, ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ పొటెన్షియల్ ఉన్న కంపెనీగా మార్కెట్ ఇప్పుడు దీన్ని ట్రీట్ చేస్తుంది. అందుకనే రోజు 5% పెరుగుతుంది. ఈ మధ్య ఇంద్రా అనే ఒక స్పానిష్ కంపెనీతో వాళ్ళు వరల్డ్ లీడర్ ఇన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఏవియానిక్స్, ఆ కంపెనీతో టైప్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి R&D మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేందుకు సిద్ధమవుతుంది. అలాగే మన ప్యారిస్ ఎయిర్ షోలో 3 MOUలు అంటే ఊరికే ఏదో అనౌన్స్మెంట్లు కాదు, దే ఆర్ రియల్ MOUs, అంటే కాంక్రీట్గా ఇలా చేయబోతున్నాం అంటూ ఒక ఇండికేషన్ ఇస్తూ కొన్ని
ఒప్పందాలు కుదుర్చుకుంది. అది కూడా ఒక మంచి అంశంగా మార్కెట్ తీసుకుంటుంది. అందుకనే స్టాక్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో క్రాంతి గారు, కంగ్రాచులేషన్స్, మంచి స్టాక్ని మన వాళ్ళకి అందరికీ అందించారు. అలాగే మీ సికా కూడా అద్భుతంగా ముందుకు వెళ్తోంది. నిన్న కూడా ఐ థింక్ న్యూ హైని టచ్ చేసింది. ఇప్పుడు కోర్స్ అందరికీ ఉంటాయి, ఎవరికైనా కొన్ని స్టాక్స్ పోతాయి, కొన్ని అలాగా సూపర్ డూపర్ హిట్లు అవుతాయి. సో అటువంటి సూపర్ డూపర్ హిట్స్ 2 మీ ఖాతాలో ఈ మధ్య మీ అంబుల పొదిలో అటు నుంచి బయటకు వచ్చి ఇన్వెస్టర్ల మీదకి విసిరారు. ధన్యవాదాలు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుతాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో క్రాంతి గారు, హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ వస్తుంది నెక్స్ట్ వీక్ 25th ఓపెన్ అవుతుంది. 62,000 crores మార్కెట్ క్యాప్, 740 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. ఇలాంటి ఐపీఓలు వస్తే రేపు ఎన్ఎస్సి కూడా వస్తుంది, అరౌండ్ 5 lakh crore ప్లస్ మార్కెట్ క్యాప్తో లిస్ట్ అవుతుంది. సో మనం మార్కెట్ క్యాప్ జీడిపి కంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇలాంటి కంపెనీలన్నీ మన మార్కెట్స్ను మరింతగా, అంటే ప్రైసెస్ సరే, స్టాక్ ప్రైస్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, మరింతగా మార్కెట్ క్యాప్ దృష్ట్యా సుసంపన్నం చేస్తాయి. ఏమనుకుంటున్నారు? హెచ్డిబి 1225లో గ్రే మార్కెట్లో లాస్ట్ ట్రేడ్ కనిపించింది. అంత లిస్టింగ్ ప్రైస్ వస్తుందా? వసంత్ గారు, అన్లిస్టెడ్ స్పేస్లో అయితే లాస్ట్ 1-2 years నుంచి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 100% సబ్సిడరీ అనమాట, ఎన్బిఎఫ్సి డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రేజ్ అనేది హెచ్డిఎఫ్సి ట్యాగ్ క్రేజ్ అనేది ఉంది వసంత్ గారు. అందువల్లనే అన్లిస్టెడ్ స్పేస్లో మంచి ఈ స్టాక్ మంచి డిమాండ్ బాగా నడిచింది మార్కెట్లో. లాస్ట్ 7-8 months బ్యాక్ ఎన్ఎస్సికి ముందు హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ అన్లిస్టెడ్ స్పేస్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండేది. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే వసంత్ గారు, అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్నప్పుడు స్టాకు లవ్ బిఫోర్ మ్యారేజ్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఒకసారి లిస్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్. సో అక్కడి నుంచి ఫినాన్షియల్స్, ఎర్నింగ్స్, దీస్ థింగ్స్ ఆర్ మ్యాటర్స్ ఎ లాట్ అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఆ లవ్ బిఫోర్ మ్యారేజ్ అనేది ఈ అన్లిస్టెడ్ స్పేస్లో నడుస్తుంది. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా దానికి ఎక్సెప్షన్ ఏం కాదు. మనం చూసాం టాటా టెక్నాలజీస్ లిస్టింగ్ తర్వాత ఎవరు మాట్లాడరు, ఈరోజు కొనమన్నా ఎవరో కొనరు. బట్ అన్లిస్టెడ్ స్పేస్లో ఉన్నప్పుడు టాటా టెక్నాలజీస్ అంటే ఇట్స్ లైక్ లవ్ బిఫోర్ మ్యారేజ్. ఏంటి మరి ఎన్ఎస్సి, హెచ్డిబి, ఓయో రూమ్స్ ఇవన్నీ కూడా అంతేనా? ఈ లవ్ బిఫోర్ మ్యారేజ్ ఏనా? పెళ్ళైన తర్వాత ప్రేమ ఉండదా? అంటే వసంత్ గారు, ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది పెళ్ళి అయిన తర్వాత? యా, పెళ్ళికి ముందు పెర్ఫార్మెన్స్ వేరు, తర్వాత పెర్ఫార్మెన్స్ వేరు అంటారు. డెఫినెట్లీ స్టాక్ మార్కెట్లో అయితే డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ వసంత్ గారు. రియల్ లైఫ్లో కూడా అంతేనా? మరి అందరికీ తెలిసిందే కదా వసంత్ గారు. అందరికీ తెలిసిందే. ఓకే అండి, రైట్. కేర్ఫుల్గా ఉండాలి. గ్రే మార్కెట్లో అన్రియలిస్టిక్ ప్రీమియమ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. యాక్షన్ ఎక్కువ అక్కడే కనిపిస్తుందండి, సెకండరీ మార్కెట్ అండి. నన్ను చాలామంది ప్రతిరోజు ఇది కొనొచ్చా, అది కొనొచ్చా, ఓయో రూమ్స్ దొరుకుతున్నాయి, ఈ రేట్లో కొనొచ్చా, ఇలాగ అడుగుతున్నారు. కేర్ఫుల్గా ఉండండి. హయ్యర్ ప్రీమియమ్స్ దగ్గర మాత్రం ఎంత మాత్రం కొనొద్దు, అవాయిడ్ చేయండి దయచేసి. అంతగా కావాలనుకుంటే మనం లిస్టింగ్ తర్వాత కొనుక్కోవచ్చు, ఎలాగో తక్కువ ధరకు దొరుకుతాయి. ఇప్పుడే మన క్రాంతి గారు చెప్పిన టాటా టెక్నాలజీస్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. రామకృష్ణ గారు, ఏంటి బాగా జరిగిందా హాలిడే? దుబాయ్లో ఏమేమి చూశారు? ఏమేమి ఆకర్షణలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి? బాగా జరిగిందండి. మెయిన్ గా దుబాయ్, అబుదాబి కూడా వెళ్ళాను. మెయిన్ గా అబుదాబిలో టీమ్ ల్యాబ్ అని ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉందండి, ఒక ఫినామినా. అది జపాన్ లో ఉంటుంది, అది అబుదాబిలో కూడా వాళ్ళు పెట్టారనమాట. మీరు అవతార్ మూవీ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఆ థీమ్స్ అలా క్రియేట్ చేస్తారు డిఫరెంట్ రూమ్స్ లో. ఓకే, అది జనరల్ గా మన వాళ్ళు ఎక్కువ మిస్ అవుతుంటారు. జనరల్ గా అబుదాబి వెళ్తే కొత్తగా టెంపుల్ విజిట్ చేయడం, లేకపోతే వేరే విజిట్ చేయడం, మ్యూజియంస్ అట్లాంటివి. కానీ ఈ టీమ్ ల్యాబ్ అనేది కంపల్సరీ విజిట్ లో పెట్టుకోవాలండి. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా బాగుంది. ఇంకా రెగ్యులర్ గా అందరూ చూసేవి అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. దుబాయ్ మాల్స్, సఫారీ మాల్స్, అవన్నీ అందరికి తెలిసినవి. నెక్స్ట్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు టీమ్ ల్యాబ్ కంపల్సరీ విజిట్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది అంటే టీమ్ ల్యాబ్
టీమ్. ఓకే, ఒక మంచి టీమ్ ల్యాబ్ అని మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన దొరుకుతుంది. రైట్. సో ముఖ్యంగా మన ప్రేక్షకులు అయితే మీ టెక్నికల్స్ మిస్ అయ్యారు. సో ఏంటి రాగానే మీరు గమనించినటువంటి ట్రేడింగ్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటుందనుకుంటున్నారు? నెక్స్ట్ వీక్ మనకు మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో ఈలోగా ఏ విధంగా ఉంటుంది? మెయిన్ గా లాస్ట్ 30-40 డేస్ నుంచి సేమ్ సినారియో కనిపిస్తుందండి. అంటే అప్పుడప్పుడు అడపదడప ఒక బిగ్ క్యాండిల్ తో ర్యాలీ జరపడం, లేకపోతే బిగ్ క్యాండిల్ తో ఫాలో అవటం చూస్తున్నాము. మళ్ళీ ఆ కన్సాలిడేషన్ జోన్ లో పడిపోవటం చూస్తూ ఉన్నాం. మెయిన్ గా మన మార్కెట్స్ యాక్చువల్ గా బాగున్నాయండి. అంటే పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ మధ్యలో వచ్చిన జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ ట్రంప్ స్టేట్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్స్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. లేని పక్షంలో మన మార్కెట్స్ ఈ పాటికే దరిదాపుగా ఆల్ టైమ్ హైకి వెళ్ళి ఉండేవి నేను అనుకోవటం. కానీ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వీటి వల్ల కొంత మార్కెట్స్ లో నర్వస్నెస్ లేదా పేషెన్స్ అయిపోవటం, ఇలాంటి కారణాల చేత మార్కెట్స్ స్తబ్దుగా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. సో ఏదైనా మార్కెట్స్ లో కొంత బ్రీతింగ్ టైం వస్తే మళ్ళీ మార్కెట్స్, అంటే మార్కెట్స్ కి ఏ న్యూస్ లేకుండా కొంచెం ఏదైనా గుడ్ న్యూస్ వస్తే డెఫినెట్ గా మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ క్లియర్ గా ఉందండి. లాస్ట్ 3 సెషన్స్ నుంచి అయితే మనము ఫాలో అవుతున్నాము, స్వల్పంగా పడటం చూస్తున్నాము. నేను కూడా ఒక నిఫ్టీలో 19 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అలాగే 250 పాయింట్స్ ఫాల్ చూసాము. కానీ మనము ఎఫ్ఐఎస్డిఎస్ మాత్రం కొంటున్నారు. నెట్ లెవెల్లో ఇద్దరు కలిపి వాల్యూ చూసినప్పుడు కొనటం కనిపిస్తుంది. కాకపోతే నిన్న వరింగ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ డిక్లైన్స్ ఉన్నాయి, 2 many డిక్లైన్స్. నిఫ్టీ 500 స్టాక్స్ లో కూడా 441 డిక్లైన్స్ కనిపించాయి. అది కూడా పర్సంటేజ్ ఆఫ్ కట్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగిందా అన్నట్లుగా నిన్నటి సెషన్ జరిగింది. తర్వాత మెయిన్ గా నిఫ్టీలో మనం చూస్తే కొంచెము 10 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా దిగి మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే బాలింజర్ బ్యాండ్ మిడ్ లైన్ కూడా, అంటే SMA 20 కూడా కింద ఉండడం చూస్తున్నాము. RSI మాత్రం 51.65 దగ్గర ఉంది. అంటే ఇంకా మిడ్ వేలో ఉందన్నమాట. అంటే ఇన్ కేస్ 50 కనుక కట్ అయ్యి కిందకు వస్తుంటే మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ సపోర్ట్స్ వచ్చేటప్పటికి సేమ్ సపోర్ట్స్ అండి. అంటే 24,400 అనేది క్లియర్ సపోర్ట్ గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్ కి. అట్లాగే 25,200 అనేది బిగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇన్ కేస్ 25,200 బిగ్ రెసిస్టెన్స్ క్రాస్ అవ్వాలంటే కొంత గట్టి బలంగా క్రాస్ అవ్వాలండి. అంటే ఒక గ్యాప్ అప్ కానీ ఒక హ్యూజ్ వాల్యూమ్ తో కనుక క్రాస్ అయితే ఆ నెక్స్ట్ స్మూత్ గా మార్కెట్స్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రస్తుతానికి ఈ వారానికి చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లు కూడా ఈ రోజుకి 2 కూడా కాల్స్ పుట్స్ హైయెస్ట్ రేటింగ్ 24,800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో కన్సాలిడేషన్ అనిపిస్తుంది కానీ మోస్ట్లీ ఈ రైటింగ్ అనేది కొంచెం దూరంగా జరిగే అవకాశం ఉందండి ఈ రోజు సెషన్ లో. ఫ్రైడే ఫస్ట్ డే కాబట్టి 2 కూడా ఒకే ప్రైస్ దగ్గర కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా సిమిలర్ సినారియో మన బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. మధ్యలో కొంచెం మంచి మూవ్మెంట్స్ ఇచ్చినా కానీ లాస్ట్ 10 సెషన్స్ బ్యాక్ మళ్ళీ నిఫ్టీని ఫాలో అవుతుంది. నిఫ్టీని ఫాలో అయ్యి మళ్ళీ బ్యాక్ రావటం మనం చూసాము. MACD నెగటివ్ క్రాస్ ఓవర్ ఉంది. అలాగే RSI కూడా మిడ్ లైన్ దగ్గర 50.66 కనిపిస్తుంది. ఓవరాల్ గా నియర్ టర్మ్ లో అంటే న్యూస్లు పెద్దగా లేకపోవడం ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్మెంట్స్ నేరోగా కనిపిస్తూ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 55,700 హైయెస్ట్ రైటింగ్ ఉంది. పుట్ రైటింగ్ మాత్రం కొంచెం దూరంగా ఉందండి. కాకపోతే ఈ నెంబర్స్ ని ఇంకా మనం బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో రోజు రోజుకి వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. చిన్నగా ఈ వాల్యూమ్స్ అన్ని సెన్సెక్స్ లోకి వెళ్తున్నాయి. సో మనం ఇంకా సెన్సెక్స్ రివ్యూ చేసుకోవడం బెటర్ భవిష్యత్తులో. బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ లేకపోవడం ఈ కారణాల చేత. విక్స్ అయితే కంఫర్టబుల్ లెవెల్లో ఉంది, 14.26 విక్స్ ఉండటంతో పెద్ద ఫియర్ అనేది ఇప్పుడు మార్కెట్ లో లేదని మనం చెప్పవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి సెన్సెక్స్కి షిఫ్ట్ అయిపోమంటున్నారు రామకృష్ణ గారు, వీక్లీ ఆప్షన్స్ చేసేవాళ్ళు. మంచి సలహానే. అలాగే మా బుడాన్ నన్ను ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఇది చెప్పమన్నారు. ఈ సన్ టీవీ కుటుంబ గారు బ్రీఫ్గా మెన్షన్ చేశారు. సన్ టీవీ ప్రమోటర్స్ మధ్య విభేదాలు బాగా బాహాటంగా వెల్లడవుతున్నాయి ఇప్పుడు. సో దయానిధి మారన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేసిన ఆయన బ్రదర్ కళానిధి మారన్కి నోటీసులు పంపించారు. మీరు 2003లో ఇచ్చే ఈ అక్రమంగా 12 లక్షల ఈక్విటీ షేర్లు మీరు కేవలం 1.2 crores మీ పేరు మీద అలాట్ చేసుకొని
3,500 కోట్ల వర్త్ స్టేక్ను కేవలం 1.2 crores మీరు తీసేసుకున్నారు. దానివల్ల మీ స్టేక్ 60% పెరిగింది, మా స్టేక్ పడిపోయింది. అంటే మురసోలి మారన్ కరుణానిధి, కరుణానిధి గత మాజీ దివంగత ముఖ్యమంత్రి. సో వారి వాటా బాగా తగ్గిపోయింది. అదే కాకుండా రకరకాల ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ మీరు చేశారు అని ఒక లీగల్ నోటీస్ పంపించారు. సో అంతే, డబ్బే, బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ మిథ్య, అంతా డబ్బే. ఎవరి మధ్య ఉన్న సంబంధమైనా కూడా డబ్బు దగ్గర ఐదర్ కలవడం జరుగుతోంది లేదా విడిపోవడం జరుగుతోంది. సో ఇది చాలా బాధాకరం, ఇంకా పెరిగిపోతుంది ఈ ట్రెండ్. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్ల నుంచి మెయిల్స్, కాల్స్ తీసుకుందాం. మార్కెట్స్ ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. ఈలోగా కాల్స్ కంటే ఓపెనింగ్ మీద దృష్టి పెట్టడం మంచిది. ఓకే, 17-18 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఓపెనింగ్లో. నిఫ్టీ ఓపెనింగ్ పాజిటివ్గా జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 140 పాయింట్ల 150 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడింది. అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. పిఎస్సిలో 532-544, ఎన్ఎస్సిలో 695-730, ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కొంత బెటర్గా ఓపెన్ అయ్యాయని చెప్పాలి. ఆల్మోస్ట్ 0.4% లాభం అనేది మనకు కనిపిస్తోంది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లో. సో ఇటువంటి స్టాక్స్లో యాక్షన్ ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుకున్నాం, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్కి ఆర్బీఐ ఇచ్చినటువంటి వెసులుబాటు. ఆర్ఈసీ కూడా పెరిగింది అరౌండ్ 3%. అలాగే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, గ్లాండ్ ఫార్మా, ఇరెడా, కేన్స్ టెక్నాలజీస్, మాస్టెక్, ప్రీమియర్ ఎనర్జీస్, కాన్కార్డ్ బయోటెక్, ఐఓబి, హడ్కో, డిబి రియాల్టీ, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, అసాహి ఇండియా గ్లాస్, ఐఓబి, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, నెస్లే, అదానీ గ్యాస్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, కెనరా బ్యాంక్, ఎస్జేవిఎన్, ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్ స్పేస్లో. సో పిఎఫ్సి, ఆర్ఈసీ వాటి ట్రేడ్ విన్నర్స్గా మనం చెప్పవచ్చు. సిమెన్స్ ఎనర్జీ ఇంకా వీక్ అయింది, 2611 దగ్గర కనిపిస్తుంది ఇప్పుడు. డెలివరీ 3.5% డౌన్. సన్ టీవీ కూడా అరౌండ్ 3.5% తగ్గింది. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేపీఆర్ మిల్స్, రిలయన్స్ పవర్, ఏజిస్ లాజిస్టిక్స్, నాట్కో ఫార్మా, పేజ్ ఇండస్ట్రీస్, పిఎన్బి, కల్పతరు పవర్, యాక్మే సోలార్, ఇలాంటి స్టాక్స్ వీక్గా మనకు ఓపెన్ అయ్యాయి. ఒక బ్లాక్ డీల్ ఏదో జరిగింది, నార్థన్ ఆర్క్, ఇందులో 8% డౌన్ ఈ స్టాక్. 14% ఈక్విటీ చేతులు మారటం చూస్తున్నాం నార్థన్ ఆర్క్ అనే ఒక కౌంటర్లో. రామకృష్ణ గారు, ఎలా ఏమైనా పొజిషన్స్ తీసుకోవచ్చా ఈ టైంలో? ఇప్పుడు 24,877 రెసిస్టెన్స్ గా చెప్పడం జరిగిందండి. సో ఆ పాయింట్ కనుక దాటి ఒక 5-10 minutes కనుక హోల్డ్ అయితే మార్కెట్ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. కాషియస్ గా అటెంప్ట్ చేయాలండి, ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ కనుక అక్కడ ఉండలేకపోతే, ఒక 10 minutes కనుక హోల్డ్ చేయలేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో స్టాప్ లాస్ తో లాంగ్ అటెంప్ట్ 24,877 పైన ట్రై చేయమని చెప్పాలి. ఓకే, మెయిల్స్ చంద్రశేఖర్ రాజు ఒక మెయిల్ పంపించారు. ఇంట్రెస్టింగ్ కంపారిజన్. మన ఇన్వెస్టర్లు కానీ మన ప్రేక్షకులు కానీ చాలా స్మార్ట్ పీపుల్ వీళ్ళు. ఆయన పరాస్ డిఫెన్స్ ఆర్ యాక్సిస్ కేడ్స్, ఈ రెండిట్లో ఒక దానిలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తారట. ఏది మంచి రిటర్న్స్ ఇస్తుంది? ఆ కంపారిజన్ బాగుంది. రెండు ఇప్పుడు డిఫెన్స్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న కంపెనీలు. రెండింటికి ఫండమెంటలీ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఒక పిఈ మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో దాదాపుగా నేను బ్రేక్ టైంలో రెండింటిని కంపేర్ చేస్తూ కూర్చున్నాను. క్రాంతి గారు, యాక్సిస్ కేడ్సేనా ఇప్పుడు బాగా అందరి నోళ్ళలో నానుతున్న పేరు ఇది? అంటే వసంత్ గారు, స్టాక్ వర్టికల్గా మూవ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ అటెన్షన్, ఇంట్రెస్ట్ క్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి వాల్యూమ్స్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్టాక్లో వచ్చిన చాలా పాజిటివ్ న్యూసెస్ వచ్చినాయి లాస్ట్ 3-4 monthsలో కనుక చూస్తే చాలా పాజిటివ్ న్యూస్. డిఫెన్స్ సెక్టర్ అంతా మొమెంటంలో ఉంది కాబట్టి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి బై అండ్ లార్జ్ యాక్సెస్ కేట్స్ వెళ్ళింది. నా ఉద్దేశంలో కొంచెం కన్సాలిడేషన్ అవసరం వస్తుంది గారు, ఎందుకంటే స్టాక్ ఇంత వర్టికల్గా మూవ్ అయితే కనుక దానికి ఎర్నింగ్స్ కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఎర్నింగ్స్ ఇవేంటంటే ఈ స్టాక్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ కొంచెం టైం పడుతుంది. గెస్టేషన్ హై మార్జిన్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ప్రతి డీల్లో మార్జిన్స్ 40 to అరౌండ్ సమ్ ప్రొడక్ట్స్లో వస్తుంది గారు. టు మై సర్ప్రైజ్
ఎబిటా మార్జిన్సే 80% దాకా వస్తుంటాయి ఈ ప్రొడక్ట్ సెగ్మెంట్స్లో అనమాట. కంటిన్యూటీ ఆఫ్ ఆర్డర్ బుక్ కూడా ఉంటుంది, కానీ ఏంటంటే ఈ ఎర్నింగ్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలని. అంటే ఎబిటా మార్జిన్స్ చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కంపారిటివ్లీ పరాస్ డిఫెన్స్ బాగుంది ఆ ఆస్పెక్ట్లో, ఒకే ఆస్పెక్ట్ బాగుంది, బట్ హై పీఈ స్టాక్. వేరే యాక్సిస్ కేట్స్ ఇప్పటికీ ఇంకా బెటర్ పీఈ దగ్గర, అంటే అది కూడా ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, కానీ కంపేర్ టు పరాస్ డిఫెన్స్ కొంత తక్కువ పీఈ దగ్గర దొరుకుతుంది. సో మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమంటారా? బై అండ్ లార్జ్ యాక్సిస్ కేట్స్ వచ్చేసి ఎక్కువ ఏవియానిక్స్ మీద ఫోకస్ ఉంటుంది వసంత్ గారు. పరాస్ ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్లో ఉంది. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా. సమ్ లిమిటెడ్. వసంత్ గారు, కుటుంబరావు గారు, యాక్సిస్ కేట్స్ మీరు రీకాల్ చేసుకుంటే 2 years బ్యాక్ అనుకుంటే అరౌండ్ 175, 180 దగ్గర మనం డార్క్ హార్స్ కింద చెప్పాం. ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బీజేపీని అనమాట, ఆయన సపోర్టెడ్ కంపెనీ ఇది. అయితే అప్పటి నుంచి సరే పెరిగింది, బాగానే ఉంది, కానీ 6 నెలల్లో 480 నుంచి 1450 దాకా వెళ్ళింది. ఇప్పుడు పెరుగుట తరుగుట కొరకే అన్నట్టు నేనైతే కాషన్ చేస్తున్నా. 240 PE దాకా వచ్చింది. స్టాక్ ఎట్ సమ్ టైమ్ బిలో 1000 వస్తుంది, వచ్చినప్పుడే బై చేయండి, అంతేగాని హడావుడి పడాల్సిన అవసరం లేదంట. నా మాట కుటుంబరావు గారి నోట్ల నుంచి వచ్చింది వసంత్ గారు. పిఈ ఏదన్నారు మీరు, ఎంత అన్నారు? 240 ఉందండి. లేదండి, అది మీరు అప్డేట్ కాలేదు, అది ఆ రిజల్ట్ ఎక్కడో మీది తప్పు చూపిస్తోంది. అరౌండ్ 77 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. లేదండి, ఎదురుగానే ఉంది, నా ఎదురుగానే ఉంది. PE 248. రిజల్ట్ అప్డేట్ కాలేదు కుటుంబరావు. బిఎస్సి సైడ్ చూస్తున్నారేమో, రిజల్ట్ అప్డేట్ కాలేదు అందులో. అది 77 స్టాండ్ అలోన్ PE తీసుకుంటుంది సార్. స్క్రీనర్ లో చెప్తున్నారు కాదు, కన్సాలిడేటెడ్ చెప్తున్నారు. స్క్రీనర్ లో అయితే మనకు కరెక్ట్ గా రిజల్ట్ అప్డేట్ అయింది. దాన్ని బట్టి చూస్తే ట్రైలింగ్ PE 77 దగ్గర ఉంది. ఓకే, ఎనీవే, బట్ ఈవెన్ 77 ఈజ్ ఏ హై PE. ఇలా హైప్డ్ అప్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొనకూడదు. ఏ స్టాక్ అయినా సరే, యాక్సిస్ కేట్స్ అయినా, ఇప్పుడు కుటుంబరావు అనేది అక్షరాల నిజం. ఇంత పెరిగిన తర్వాత కొనకూడదు. ఎప్పుడైనా కూల్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, అప్పుడు కొనండి. ఓకే, సిమెన్స్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు కృష్ణారెడ్డి. సిమెన్స్ ఎనర్జీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? డెఫినెట్గా డిప్స్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు వస్తుంది గారు. కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది. నిన్న బాగా ఎగ్జూబరెంట్తో 20% వెళ్ళి మనం మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్, కొంచెం సెల్లింగ్ వచ్చింది. స్లోగా యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు వస్తుంది గారు. ఓకే, రైట్. సుమిత్ అడుగుతున్నారు టాటా పవర్, JSW పవర్, సుజ్లాన్, ఐనాక్స్ విండ్, అదానీ పోర్ట్స్, JSW ఇన్ఫ్రా, క్యాప్స్టన్, క్వెస్కార్, ఇలా ఒకే సెక్టర్ సంబంధించినవి రెండు స్టాక్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ అన్నారు, సరే డూప్లికేట్స్ కాదులేండి, ఇవి ఒకే సెక్టర్ నుంచి రెండు కంపెనీలు ఉన్నాయి మీ దగ్గర, అంటే రెప్లికేట్ అవుతుంది ఒకే సెక్టర్. మీ దీనిలో కుటుంబారు టాటా పవర్, JSW పవర్ రెండిట్లో ఏది ఉంచుకోవచ్చు, ఏది తీసేయచ్చు? టాటా పవర్ అండి. సుజ్లాన్, ఐనాక్స్ విండ్. యాజ్ ఆఫ్ నౌ ఐనాక్స్ విండ్ ఎనర్జీ ఇది మర్జర్ ప్రాసెస్ ఇదంతా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం సుజ్లాన్ ఉంటుంది. అదానీ పోర్ట్స్, JSW ఇన్ఫ్రా. అదానీ పోర్ట్స్. క్యాప్స్టన్, క్వెస్కార్ప్. నేనైతే క్యాప్స్టన్ అంటాను. అదే రీసెంట్ రిజల్ట్స్ అని బట్టి కూడా క్యాప్స్టనే బెటర్ అండి. సో మంచి గ్రోత్ పాత్లో ఉన్న కంపెనీ. అండ్ నిన్న 225, 230 కూడా దొరికాయి. కొద్దిగా నేను తీసుకున్నాను, డిస్క్లైమర్ ఇవ్వాలి కాబట్టి. ఏంటి బాబు, కాలర్ ఉన్నారా? లాస్ట్ కాలర్ అట. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర ఆర్ట్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, ఒక 10 months నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. ఆర్చియన్ కెమికల్సా? ఏ ప్రైస్లో కొన్నారు మీరు? 675లో ఉన్నాయి సార్. 675లో కొన్నారు. అవి అంటే యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే సెల్ చేసేయచ్చా సార్ లాస్ట్? ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా, సెల్ చేసేయచ్చా? కుటుంబంలో ఆర్చియన్ కెమికల్స్ హోల్డ్ చేయమంటానండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళది ఎక్విషన్ అన్ని కూడా ఇంటిగ్రేట్ అయిపోయి ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఉన్నాయి. స్టాక్ 4 figure టచ్ అవుతుందండి, చూస్తానే ఉండండి. నెక్స్ట్ 6 months లో ఇట్ విల్ వన్స్ అటెంప్ట్ 1000 rupees. ఓకే, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. పవన్ అడుగుతున్నారు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ అండ్ HG ఇన్ఫ్రా, ఈ రెండు కొనుక్కోవచ్చా? మంచివి స్టాక్స్ ఏనా, ఎలా ఉంటాయి, ఈ రేట్లో కొనొచ్చా? ఆస్టర్ డిఎం అయితే స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. 600 rupees టచ్ అయ్యి కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. రీసెంట్గా ఈ కేర్ హెల్త్ కేర్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో కేర్ యొక్క ఎర్నింగ్స్ కూడా ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే వస్తుంది గారు,
యాస్టర్ హెల్త్ కేర్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి బిజినెస్ మోడల్ కన్నా చూస్తే Tier 2 సిటీస్ కూడా బాగా పెనిట్రేట్ అవుతున్నారు. అంటే కిమ్స్ హాస్పిటల్లో ఏ బిజినెస్ మోడల్ ఉందో దానికంటే ఇంకా కొంచెం నిచ్ సెగ్మెంట్లో వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే సౌత్ అంతా ఫోకస్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ ఏపీ. సో బెటర్ ప్రాస్పెక్ట్స్ రానున్న రోజుల్లో ఉండడానికి అవకాశం ఉంది. సో ఆయనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేయమని చెప్తాను. హెచ్జీ ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా? ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే కొనాలండి, ఎందుకంటే స్టాక్ కూడా చూస్తున్నాం అనమాట. ఇన్ఫ్రా స్టాక్స్ బై అండ్ లార్జ్ గవర్నమెంట్ స్పెండింగ్ కొంచెం స్లోగానే ఉందన్నమాట, అనుకున్నంత స్పీడ్ గా అవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట క్యాపెక్స్ స్పెండింగ్. అందుకని కొంచెం కన్సాలిడేట్ గా స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ఎస్జీ ఇన్ఫ్రా కూడా చూస్తే మనం 52 వీక్ లోకి దగ్గరగా ఉంది, 920 52 వీక్ స్టాక్ అరౌండ్ 1000 దగ్గర ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే స్టార్ట్ అక్యుములేటింగ్ అంట. జిఎస్ దర్శనం సురేష్ సిరిసిల్ల నుంచి నోవా అగ్రి ఉన్నాయట 74 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి. స్టాక్ లిస్టింగ్ అప్పుడున్న ఎగ్జూబరెన్స్ అయితే ఇప్పుడు లేదనమాట, ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ ని బట్టి దీన్ని బట్టి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అనమాట కాస్త హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ కూడా బాగా అయింది స్టాక్ లో, అది కూడా చూశాను అనమాట, అబ్జర్వ్ చేశాను. పేషెన్స్ కావాలి, హోల్డ్ చేయమంటాయి. ఈ లెవెల్లో అయితే అమ్మద్దంట. ఐ థింక్ ఈ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చేమో, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి. నోవా అగ్రిటెక్ రిస్క్ ఎప్టైట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అగ్రో కెమికల్ కంపెనీస్ అన్నిటికీ ఇప్పుడు ఒక మంచి క్రేజ్ కనిపిస్తుంది. ఇంకా నోవా అగ్రిలో అటువంటి క్రేజ్ రాలేదు, బట్ మేబీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రాంతి సార్ నువ్వు మల్టీ బ్యాగర్ స్టాక్ చెప్పమంటున్నారు త్వరలో. చెప్పండి క్రాంతి గారు, చెప్పేస్తారా? లేదు వసంత్ గారు మల్టీ బ్యాగర్ అనేది దాన్ని మనం ఓవర్ బుక్ టు మల్టీ బ్యాగర్. వసంత్ గారు ఏంటంటే కన్సిస్టెంట్ కాంపౌండర్స్ కోసం చూస్తే మల్టీ బ్యాగర్స్ కంటే కన్సిస్టెంట్ కాంపౌండర్స్ బాగా వెల్త్ క్రియేట్ చేస్తాయి వసంత్ గారు. సో మన వర్క్షాప్లో డిస్కస్ చేసుకుందాం వసంత్ గారు. రాబోయే వర్క్షాప్ ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం కదా, అక్కడ డిస్కస్ చేయొచ్చు ఒక మల్టీ బ్యాగర్ని. అలాగే ఏ స్టాక్ కూడా పుట్టుకతో మనం ఇది మల్టీ బ్యాగర్ అవుతుందని మనం కొనేటప్పుడు తెలియదండి. క్రాంతి గారికి తెలియదు, కుటుంబరావు గారికి తెలియదు, ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరికి కూడా తెలియదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవల్యూషన్ అలా జరుగుతుంది అంతే, అది ఇట్ హ్యాపెన్స్ అంతే. దాన్ని ఎవరు ఇది మల్టీ బ్యాగర్ అండి అని ముందే కొన్నామండి అని చెప్తే అది అబద్ధమే. సో మల్టీ బ్యాగర్స్ అదే అంటాం కదా, పిల్లాడు పుట్టినప్పుడు వాడు ఎంత వాడవుతాడు అంత వాడవుతాడు అని అనుకుంటామా, లేదా అమ్మాయి అంత గొప్పదవుతుందని అనుకుంటామా? కాదు కదా, ఓన్లీ కాలం నిర్ణయిస్తుంది, వాళ్ళు పెరిగే విధానం ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి. అదే మల్టీ బ్యాగర్ స్టోరీస్ కూడా అలాగే ఉంటాయి. సరే, వర్క్షాప్స్లో ఇంకా మరిన్ని అంశాలు మాట్లాడుకోవచ్చు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.